హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కిల్ ఐక్యూ అకాడమీ. అండ్ ఈ రోజు నుంచి మనం లాంగ్ ఫామ్ ట్యూటోరియల్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో యూఐఎక్స్ డిజైనింగ్ సంబంధించి, వెబ్ డిజైనింగ్ సంబంధించి, వెబ్ డెవలప్మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ ఇవన్నీ కూడాను బైట్ సైజ్డ్ ట్యూటోరియల్స్ కింద మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కరెంట్ వాట్ ద ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ నుంచి, స్కిల్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మార్కెట్ ఏ స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది, అండ్ ఏఐని ఎలా మన వర్క్ ఫ్లోలోకి మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అండ్ హౌ టు యూజ్ ఏఐ ఎఫెక్టివ్లీ, ఫండమెంటల్స్ ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి మన ఫండమెంటల్స్ అనేవి టోటల్ స్ట్రీమ్స్లో ఏదైతే నేను ఈ ఛానల్లో వస్తుందో ఆ టోటల్ స్ట్రీమ్స్లో ఎలా ఫండమెంటల్స్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి, అండ్ హౌ అండ్ వై ఫండమెంటల్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఫండమెంటల్స్ ఎందుకు ఇంపార్టెంట్గా ఉన్నాయో ఇవన్నీ కూడాను అలాంగ్ ది జర్నీ మనం ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి కూడా ఐ ట్రై టు అప్డేట్ ద ట్యూటోరియల్స్ accordingly. If you want to learn UIX designing, if you want to learn graphic designing, web development or web designing or video editing, hit that subscribe button and రెగ్యులర్గా మీకు ఈ 5 టాపిక్స్ మీద కంటిన్యూస్ ట్యూటోరియల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నౌ లెట్స్ హిట్ ద స్క్రీన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది 30-day ఫిగ్మా సిరీస్. బేసిక్గా ఫిగ్మా సిరీస్ అనడం కన్నా యూఐ/యూఎక్స్ డిజైన్ సిరీస్ అని అనడం కరెక్ట్. ఎందుకంటే వీఆర్ నాట్ స్టాపింగ్ ఆఫ్టర్ ద 30 days. యూఐ/యూఎక్స్ డిజైన్ కెరియర్ మీద కంటిన్యూస్గా మనం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ విత్ రెగ్యులర్ అప్డేట్స్, ఇండస్ట్రీ అప్డేట్స్ ఏమొచ్చినా సరే, టూల్స్ తాలూకా అప్డేట్స్ ఏమొచ్చినా సరే, అండ్ కెరియర్ చేంజెస్ ఏమొచ్చినా సరే, ఏఐ తాలూకా విజిబుల్ ఎఫెక్ట్ ఏదైనా ఈ యూఐ/యూఎక్స్ కెరియర్ మీద ఇంపాక్ట్ అయ్యి ఉన్నా సరే, వాటి తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడాను కంటిన్యూస్గా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఫిగ్మా అండ్ ఆల్, మనం లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ యూఐ/యూఎక్స్ ఈజ్. అండ్ మీకు ముందే చెప్తున్నాను ఒకటి, ఈ యూఐ/యూఎక్స్, ద బ్యూటీ ఆఫ్ యూఐ/యూఎక్స్ డిజైనింగ్ ఈజ్, మీరు ఏదైనా మనం ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలనుకున్నా, మనకి నెంబర్ ఆఫ్ ఐడియాస్ మన చుట్టూ ఉన్నప్పుడు కొంచెం ఒక కన్ఫ్యూజన్ అనేది మనకు ఉంటుంది. కాకపోతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎన్ని పర్స్పెక్టివ్స్ అయితే వింటారో, కమింగ్ టు డిజైనింగ్ అండ్ క్రియేటివ్ కెరియర్ స్పెక్ట్రమ్లో మీరు ఎన్ని పర్స్పెక్టివ్స్ అయితే వింటారో, మీ ఓన్ స్టైల్ని డెవలప్ చేసుకోవడానికి మీకు అంత హెల్ప్ అవుతుంది. సీ యాజ్ మెనీ ట్యూటోరియల్స్ యాజ్ పాసిబుల్, లిసన్ టు యాజ్ మెనీ ఇండస్ట్రీ లీడర్స్ యాజ్ పాసిబుల్, లెర్న్ ఫ్రమ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. దర్ ఈస్ నో వన్ రైట్ ఆర్ రాంగ్ ఇక్కడ క్రియేటివ్ స్పెక్ట్రమ్లో. అంటే ఒక దగ్గర వర్కౌట్ అయింది, ఇంకో దగ్గర వర్కౌట్ అవ్వదు. ఒకరికి వర్కౌట్ అవ్వంది, ఇంకొకరికి చాలా ఎక్స్పోనెన్షియల్గా వర్కౌట్ అవుతుంది. ఎక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ మేక్ యువర్ ఓన్ పాత్ అండ్ మేక్ యువర్ ఓన్ స్టైల్ ఇన్ దిస్ క్రియేటివ్ జర్నీ. ఓకే, సో నవ్ లెట్స్ స్టార్ట్ విత్ ది యూఐ/యూఎక్స్ జర్నీ. సో ఇది యాక్చువల్గా నేను లైవ్ క్లాసెస్ ట్రైనింగ్ కోసం డిజైన్ చేసిన డెమో, బట్ ఇవన్నీ స్లైడ్స్ ఇప్పుడు మనం చూడం. ద ఓన్లీ స్లైడ్స్ దట్ వీ సీఎస్, మనకి ఏది అవసరమో దాంతో స్టార్ట్ చేద్దాం. సో రాదర్ దాన్ జార్గన్ అంతా కూడా మనం ఇన్కార్పొరేట్ చేసి చెప్పేదానికన్నా అవసరమైనవి మనం నేర్చుకుంటూ వెళ్తే, అండ్ నేర్చుకున్న ప్రతి దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ వర్క్ అనేది మనం చేసుకుంటూ వెళ్తే ఇంకా బెటర్గా, ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అని నా పర్సనల్ ఫీలింగ్ అది. సో ఆ ప్రాసెస్తోనే నేను ఈ ట్యూటోరియల్స్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఈ ట్యూటోరియల్స్ అన్నీ కూడా నేను చేస్తాను. ఒకవేళ ఈ టీచింగ్ స్టైల్లో, లేకపోతే నేను మీకు చెప్పే విధానంలో ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా అర్థం కానిది ఏదైనా ఉన్నా సరే కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు చేంజ్ అండ్ ఐ విల్ ట్రై టు గివ్ ఇన్ ఎ బెటర్ వే. ఓకే, సో చెప్పాను కదా, ఇదంతా బేసిక్స్ ఆఫ్ యూఐ/యూఎక్స్ ఇవన్నీ మనం కవర్ చేయము. సో మీరు స్టార్ట్ చేయడానికి ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, యూఐ/యూఎక్స్ అనేది 2 సెపరేట్ టర్మ్స్ కాదు. సో ఒక అంబ్రిల్లాలో, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అనే అంబ్రిల్లాలో యూఐ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఓకే, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, బికాస్ యూఐ అనేది విజిబుల్ పార్ట్. మీకు ఇప్పుడు మీరు వాడుతున్న ఏ యాప్ అయినా సరే, ఫోన్పే అయినా, స్విగ్గీ అయినా, బ్లింకిట్ అయినా, ఏదైనా సరే, మీరు చూసే ఆ క్రియేటివ్ ఆస్థెటిక్ సెన్స్ అంతా కూడా యూఐ కింద వస్తుంది. ఓకే, అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న మీ జర్నీ త్రూ దట్ యాప్, మీరు ఎంత ఫాస్ట్గా మీకు కావాల్సింది ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు, యాప్ ఎంత సీమ్లెస్గా ట్రావెల్ అవుతుంది until your టార్గెట్ మీరు రీచ్ అయ్యేది. ఇఫ్ యూఆర్ యూజింగ్ స్విగ్గీ, మీరు అది ఆర్డర్ ప్లేస్ చేయడం మన టార్గెట్. ఇఫ్ యూఆర్ యూజింగ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆర్ మింత్రా, మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయడం మన టార్గెట్ అవుతుంది. సో ఆ టార్గెట్కి రీచ్ అవ్వడం మనకి ఆ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత సీమ్లెస్గా ఉంది, ఎంత ఈజీగా ఉంది అనేది యూఎక్స్ డిజైనర్స్ చేస్తారు.
సో మోస్ట్ ఆఫ్ ది కేస్ సినారియోస్లో ఈ రెండు కూడా చాలా వరకు మిడ్ లెవెల్ స్మాల్ అంటే చిన్న కంపెనీస్ మిడ్ లెవెల్ కంపెనీస్లో ఈ రెండు రోల్స్ చాలా తక్కువ మంది టీంతో కలిసి చేస్తారు. మీరు కొంచెం పెద్ద కంపెనీస్కి వెళ్తున్న కొద్దీ ఈ రోల్స్ అనేవి చాలా పిన్ పాయింట్గా బైఫర్కేట్ అవుతూ వస్తాయి అన్నమాట. సో దెర్ ఆర్ పీపుల్ ఓన్లీ వర్కింగ్ ఆన్ యూఎక్స్ రీసెర్చ్, దేర్ విల్ బీ పీపుల్ హూ వర్క్ డెడికేటెడ్లీ ఆన్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్. సో ఇలా డిఫరెంట్ టర్మ్స్లో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఆ యూఎక్స్ డిజైన్ సైకిల్లో ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క టీం ఉంటారు మీరు పెద్ద కంపెనీస్కి వెళ్తున్నారు. బట్ చిన్న కంపెనీస్కి మిడ్ లెవెల్ కంపెనీస్లో ఏంటంటే ఒక 6 to 7 మెంబర్స్ టీంలోనే ఇవన్నీ కూడా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అండర్స్టాండింగ్ వాట్ యూఐ ఇస్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ యూఎక్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు 2026 అండ్ బియాండ్లో మీరు ఈ రెండు విషయాల్ని ప్యారలల్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఓన్లీ ఆస్థెటిక్స్కి వాల్యూ ఇచ్చే టైం అయితే అయిపోయింది. సో పీపుల్ ఆర్ మార్కెట్స్ ఆర్ ప్రోడక్ట్స్ విల్ గివ్ only value to the experience, okay, which AI can't give. So అందుకు the safest career, మీకు creative side మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే one of the safest career option is UI UX design and the other safest career option is video editing. Okay, so final గా UI is what you see and UX is how you feel with that particular product. సింపుల్గా ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎందుకు యూఐ యూఎక్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఒక ప్రోడక్ట్కి ప్రాపర్ యూఐ ప్రాపర్ యూఎక్స్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ యాప్ వాడుతున్నప్పుడు ఆ యాప్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు అండ్ ఎక్కువగా ఎంగేజ్ అవుతారు. అండ్ ఆ ఎంగేజ్మెంట్ లాంగర్ ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతున్నప్పుడు ద యూజర్ విల్ గెట్ సాటిస్ఫైడ్. అండ్ ఇది ఇంటర్న్ బిజినెస్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే పెరిగిందో అండ్ కస్టమర్ లాయల్టీ టువర్డ్స్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఎప్పుడైతే పెరిగిందో దెన్ ద కన్వర్షన్ రేట్ విల్ హ్యాపెన్. కన్వర్షన్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ కానీ నెంబర్ ఆఫ్ పర్చేజెస్ కానీ యూజింగ్ దట్ యాప్ ఫ్రీక్వెంట్లీ రెగ్యులర్లీ కానీ ఓకే, ఈ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది బిజినెస్ మీద చూపిస్తుంది. సో ఈ రెండు కోర్ గోల్స్ ఆఫ్ యూఐ యూఎక్స్. వన్ ఇస్ ఇంపాక్ట్ ఆన్ ద యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ డ్రైవ్స్ ది బిజినెస్ సక్సెస్. అండ్ ఇవన్నీ కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూఎక్స్ డిజైనింగ్ మనం లేటర్ ఆన్ చూద్దాం. అదే చెప్తున్నాను కదా మీకు, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కన్నా సో యాక్చువల్గా క్లాస్ చెప్పేటప్పుడు లేకపోతే లైవ్ క్లాస్లో ఏంటంటే ఇది స్ట్రక్చర్డ్గా వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మనం డిజైన్ చేసినప్పుడు ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే. అండ్ లెట్స్ సీ ఇంకొకటి మీకు కన్సిస్టెన్సీ. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ది కెరియర్ స్కోప్ ఆఫ్ దస్ యూఐఎక్స్ డిజైనింగ్. జాబ్స్ లేవు, డిజైన్లో జాబ్స్ లేవు. డిజైన్ యూఐఎక్స్ డిజైనింగ్ అనేది కెరియర్ అనేది కొంచెం అన్సర్టైన్ కెరియర్ అనే ఆప్షన్స్ ఎవరికైనా ఉంటే మాత్రం తీసేయండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఈ యూఐ యూఎక్స్ డిజైనింగ్ అనే ఒక కెరియర్ ఉందని మన చుట్టూ ఉన్న చాలామందికి తెలియదు. బట్ పీపుల్ ఆర్ పేయింగ్ మోర్ అండ్ మోర్ టు యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్స్ ఓకే. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైనర్స్. ఇందులో యూఎక్స్ డిజైనర్స్ ఉంటారు, యూఐ డిజైనర్స్ ఉన్నారు, ఇంటరాక్షన్ డిజైనర్స్ ఉంటారు, యూఎక్స్ రీసెర్చర్స్ ఉంటారు, యూఎక్స్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు అండ్ మోషన్ డిజైనర్స్ ఉంటారు. మోషన్ డిజైనర్స్ అంటే మీకు మైక్రో యానిమేషన్స్ ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళు. అండ్ పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే మీకు చెప్తున్నాను కదా, మీరు పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ రోల్స్ అన్నీ పర్టికులర్గా ఈ రోల్కి మీరు ఈ పని చేయాల్సి ఉంటుందని ఉంటుంది. బట్ మీరు కొంచెం మిడ్ లెవెల్ కంపెనీస్లో స్మాల్ కంపెనీస్లో మాత్రం మీరు ఒక్కరే చాలా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కలెక్టివ్ స్కిల్స్ అనేవి ఇంకా ఎక్కువ అవసరం పడుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ 2025 ఎండ్ అంటే 2026 బిగినింగ్లో కూడా దీస్ ఆర్ ది సాలరీస్ దట్ వీఆర్ సీయింగ్ ఎంట్రీ లెవెల్కి, ఎక్స్పీరియన్స్ లెవెల్కి అండ్ సీనియర్ లెవెల్కి. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఎంట్రీ లెవెల్కి 4.5 to 7 LPA ఉంది. ఎక్స్పీరియన్స్డ్కి అంటే కొంచెం మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్కి 7 to 12 LPA ఉంది. ఇది కొంచెం ఎక్కువ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ది కంపెనీ. సో ఇవేంటంటే మీడియం సాలరీస్ తీసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఎనీ హైప్. అండ్ సీనియర్ లెవెల్కి 12 to 20 LPA ఉంది. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఇస్ డ్రాయింగ్ అవుట్ 40, 60, 70, 80 LPA కూడా, 8 years 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా. సో మనం ఏంటంటే అనవసరమైన హైప్ క్రియేట్ చేయకుండా గ్రౌండ్లో ఉంటే, రియాలిటీలో ఉంటే మనం అంటే శాలరీ హైప్ కోసం కాకుండా మన ఇంట్రెస్ట్ హైప్ మీద మనం నేర్చుకుంటాం ఓకే. సో నెవర్ సీ నెంబర్స్. ఏదైనా మీరు కెరియర్ ఎంచుకున్నప్పుడు, మీరు ఏదైనా కెరియర్ చూస్ చేసుకోవాలని కూర్చున్నప్పుడు లేకపోతే కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు డోంట్ చూస్ ఇట్ బికాస్ ద సాలరీస్ ఆర్ మోర్, డోంట్ చూస్ ఇట్ బికాస్ ఆఫ్ ద ట్రెండ్. చూస్ మీరు ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, అట్లీస్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అయినా సరే యూ షుడ్ నాట్ గెట్ బోర్డ్. ఆర్ మీ చుట్టూ జరుగుతున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ తాలూకా చాయిస్ని ఎఫెక్ట్ చేయకూడదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ కెరియర్ ఆప్షన్కి ఇక్కడ స్కోప్ ఉంది. ఏఐ ఈజ్ నాట్ ఈటింగ్ అవుట్ ఎనీ జాబ్స్. ఏఐ ఈజ్ ఈటింగ్ అవుట్ పీపుల్ హూ ఆర్ మీడియోకర్. అంటే అడాప్టబిలిటీ లేకుండా, అప్స్కిల్లింగ్ లేకుండా, ఎప్పుడో నేర్చుకుని ఒక స్కిల్ పట్టుకొని నేను దాంతోనే ఉంటాను అనేవాళ్ళని మాత్రమే
ఏఐ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఇఫ్ యూ నో హౌ టు ఆర్కెస్ట్రేట్ ఏఐ, ఇఫ్ యూ నో హౌ టు ఇన్కార్పొరేట్ ఏఐ ఇన్ టు యువర్ వర్క్ ఫ్లో, అండ్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ ఏఐ టు యువర్ అడ్వాంటేజ్ ఆర్ టు ది వర్క్ అడ్వాంటేజ్, మీకు ఎప్పుడు జాబ్ సేఫ్టీ అనేది గ్యారంటీగా ఉంటుంది. ఓకే, సో డోంట్ ఫియర్ అబౌట్ ఏఐ విల్ టేక్ మై జాబ్. ఫియర్ అబౌట్ నేను చేస్తున్న పని ఏఐ చేయగలదా, ఏఐ చేస్తుందా, చేసేస్తుందా, ఈ 3 ఆప్షన్సే మీరు చూసుకోండి. ఇఫ్ దట్ ఈస్ దేర్, లుక్ అరౌండ్ ఏఐ. ఇంకా అంటే ఈ కాంటెక్స్లో ఏఐ చేయింది ఏది ఉంది మీకు అది నేను చెప్తాను. అంటే వేర్ ఏఐ ఈజ్ ఎఫెక్టింగ్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ రోల్స్ అనేది నేను చెప్తాను. ఓకే, సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ డిఫరెంట్ టూల్స్ ఉండేవి ప్రోడక్ట్ డిజైన్ వచ్చేటప్పటికి. ప్రీవియస్గా ఫోటోషాప్లో చేసేవాళ్ళు, అండ్ తర్వాత అడోబీ XD అనేది వచ్చింది. అండ్ దెన్ there are 2 major industry standard tools currently in the market, which is Sketch and Figma. Sketch అనేది ఏంటంటే మీకు ఇది కంప్లీట్గా మ్యాక్ ఓరియంటెడ్. ఇది మీకు యాపిల్ ఎకోసిస్టంలో ఉన్న వాళ్ళకి స్కెచ్ అనేది ఓన్లీ ఆ మ్యాక్ సిస్టంలోనే పనిచేస్తుంది, ఆర్ మీరు వెబ్లో వాడచ్చు. బట్ ఫిగ్మా బికేమ్ ది ఇండస్ట్రీ స్టాండర్డ్. సో వీల్ యూస్ ఫిగ్మా, వీల్ లెర్న్ ఫిగ్మా, అండ్ వీల్ ఈట్ అండ్ స్లీప్ విత్ ఫిగ్మా మన కెరియర్స్ అంతా కూడా. మేబీ ఇంకేదైనా టూల్ వచ్చి దీన్ని డామినేట్ చేసేంత వరకు అట్లీస్ట్. సో నెవర్ రిలై మచ్ ఆన్ టూల్స్, రిలై ఆన్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీథింగ్. మీరు కోడింగ్ నేర్చుకున్నా, వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా, యూఐఎక్స్ డిజైనింగ్ నేర్చుకున్నా, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నా, టూల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ మాత్రమే. ఆ టూల్ ఎప్పుడైనా మారచ్చు. ఫోటోషాప్, అడోబీ ఈజ్ ద లీడర్, బట్ తర్వాత ఎఫినిటీ వచ్చింది. ఎఫినిటీ ఫోటో, ఎఫినిటీ డిజైనర్ చాలా మార్కెట్ని అది లాగేసింది బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రైసింగ్ స్ట్రక్చర్, బికాస్ ఆఫ్ ఇట్స్ యూజబిలిటీ, అండ్ సిస్టమ్ స్పేస్ ఎక్కువ తినకుండా చాలా లైట్ వెయిట్తో అప్లికేషన్ వచ్చి ఇట్ టుక్ అవుట్ లార్జర్ మార్కెట్. ఓకే, సో అలా టూల్స్ అనేవి ఎప్పుడైనా చేంజ్ అవుతాయి. ఈరోజు ఈ టూల్ వాడచ్చు, రేపు ఇంకో టూల్ వాడచ్చు. పెన్పోర్ట్ అనే ఒక టూల్ వచ్చింది. ఓకే, సో దర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ అనేవి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో డోంట్ రిలై మచ్ ఆన్ టూల్స్, లెర్న్ ది ఫండమెంటల్స్. సో ఆ ఫండమెంటల్స్ మీకు తెలిసినప్పుడు డిజైన్ ఏంటి అసలు, వాట్ ఈజ్ యూఐ, వాట్ ఈజ్ యూఎక్స్, మనం ఎలా డిజైన్ చేయాలి, పర్టికులర్ మొబైల్ యాప్ ఎలా డిజైన్ చేయాలి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు ఏ టూల్తో అయినా సరే మనం చేయొచ్చు. ఓకే, సో యా, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ హిట్ ఫిగ్మా. నేను చెప్పాను కదా, ఫిగ్మా ఈజ్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్ కరెంట్లీ. ఓకే, అండ్ కొంచెం దీని ఫ్యూచర్ అయితే మనకు బాగానే కనబడుతుంది. సో లెట్స్ హిట్ ఫిగ్మా. జస్ట్ క్లిక్ ఫిగ్మా ఇన్ యువర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్, www.figma. ఇది ఒకసారి క్లిక్ చేయండి. దిస్ ఈజ్ వాట్ ద ఫిగ్మా హోమ్ పేజ్ లుక్స్ లైక్. ఓకే, సో ఒకప్పుడు ఏంటంటే ఫిగ్మా ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ యూఐఎక్స్ డిజైనింగ్ ఆర్ వెబ్ డిజైనింగ్. ఈ రెండే యాప్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, ల్యాండింగ్ పేజ్ కానీ డిజైన్ చేయడం వరకు మాత్రమే ఫిగ్మా అనేది యూజ్ చేసేవాళ్ళు. దెన్ తర్వాత సోషల్ మీడియా ఇమేజెస్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ చాలా వరకు పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ ఆన్ ఏ హోల్. ఓకే, చాలా రీజన్స్ ఉన్నాయి. సో చెప్తున్నాను కదా, లైట్ వెయిట్, ఫాస్ట్, ఈజీగా డిజైన్ చేయొచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, డాక్యుమెంట్ సైజ్ తక్కువ ఉంటుంది, ఫైల్స్, ఈ సాఫ్ట్వేర్ ఈ అప్లికేషన్ తాలూకా ఫైల్ సైజ్ తక్కువ. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే మనం దీన్ని రన్ చేసుకోగలం. సో ఇలాంటి ఇవన్నీ కొన్ని ఐఎమ్ టచింగ్ ది సర్ఫేస్ ఆఫ్ ఇట్. సో ఫర్దర్గా మనం క్లాసెస్ అవుతున్న కొద్దీ, ఛానల్లో కంటెంట్ పెరుగుతున్న కొద్దీ, అవసరమైనప్పుడు ఐల్ గివ్ యూ ది అడ్వాన్స్డ్ అండ్ ఐల్ గివ్ యూ ది ఇన్ డెప్త్ టాపిక్స్. సో స్టార్టింగ్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెప్పాను కదా, జార్గన్స్ అన్నీ ఒకేసారి మనం పెట్టుకోవడం కన్నా నేర్చుకునే ప్రాసెస్లో అది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది మనకి తెలిస్తే, అప్లికేషన్ మనకి ఏ లెవెల్లో అది వచ్చిందని తెలిసినప్పుడు అది ఎందుకు వాడుతున్నాం అనేది మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్. అది ఇలానే వర్కౌట్ అవ్వాలని లేదు. సో నేను నేర్చుకునేటప్పుడు ద వే ఐ లెర్న్డ్ అండ్ ద వే ఐ బిల్ట్ మై నాలెడ్జ్ అరౌండ్ యూఎక్స్ అండ్ వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్ ఇస్ ఇన్ దట్ వే. సో నేను నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇంకొకరికి ఇంకొకలా వర్కౌట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, యా. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత లాస్ట్ 1 yearలో వీ హ్యావ్ సీన్ ఎ లాడ్ ఆఫ్ చేంజెస్ విత్ ఇన్ ఫిగ్మా. ఓకే, ఒక్కసారి మీరు ఇక్కడ ప్రోడక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా రిలీజ్డ్ ఇన్ ద లాస్ట్ 2 to 3 years మ్యాక్స్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫిగ్మా డిజైన్, దిస్ ఇస్ వేర్ యూ ప్లే ఆల్ ది గేమ్.
ఓకే. అండ్ ఇది కొంచెం మనకి ఫిగ్మా డ్రా అనేది ఇల్లుస్ట్రేషన్స్ చేయడానికి, అంటే డిజిటల్ డ్రాయింగ్స్ చేయడానికి. అండ్ ఫిగ్మా బజ్ అనేది ఇది ఏంటంటే బ్రాండ్ అసెట్స్ని ఒక స్కేల్లో, అంటే మీరు జస్ట్ దానికి ప్రాంప్ట్ ఇచ్చి మీ తాలూకు లోగోస్ ఇచ్చి మీ తాలూకు కలర్ ప్యాలెట్ ఇస్తే అది బ్రాండ్ అసెట్స్ అనేది మీకు ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇది ఫిగ్మా బజ్ అనేది. ఫిగ్మా సైట్స్ అనేది ఏంటంటే మీ తాలూకా డిజైన్ని డైరెక్ట్గా ఫ్రమ్ ఫిగ్మా మీ తాలూకా ఓన్ డొమైన్కి డైరెక్ట్గా పబ్లిష్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ యాజ్ అన్ హోస్టింగ్. మనకి వెబ్ హోస్టింగ్స్ ఉంటాయి, వెబ్సైట్ హోస్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ హోస్టింగర్ కానీ బ్లూ హోస్ట్ కానీ, అలానే ఫిగ్మా సైట్స్ కూడా ఇట్ వర్క్స్ యాజ్ అన్ డెడికేటెడ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ పర్టికులర్ వెబ్సైట్. సో మీరు అదే ప్లాట్ఫామ్లో డిజైన్ చేసి అదే డిజైన్ని మీరు డైరెక్ట్గా పబ్లిష్ చేసేయచ్చు విత్ ఇన్ ఫిగ్మా. సో మీరు ఆ ఎకో సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళకుండా. ఓకే, ఫిగ్మా మేక్ ఈజ్ వాట్ రీసెంట్ అప్డేట్ ఇది. ఫిగ్మా మేక్ అనేది ఏంటంటే మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి లేదా మీ దగ్గర ఉన్న డిజైన్స్ని దానికి పంపించి నాకు ఈ యాప్ కావాలని దానికి ప్రాంప్ట్ ఇస్తే ఇట్ విల్ గివ్ యూ ద కోడ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ది వర్కింగ్ ప్రోటోటైప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. ఓకే, సో అండ్ ఎంసీపీ అనేది మీకు వెబ్ డెవలప్మెంట్ ట్యూటోరియల్స్ నేను చెప్పినప్పుడు, లేదా మనకి డెవ్ మోడ్లోకి, అంటే మనం దీన్ని కోడింగ్ టూల్స్కి కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఎంసీపీ అనేది నేను చెప్తాను. ఓకే, సో దెర్ ఆర్ ఇవి ప్రోడక్ట్స్. సో ఐ డోంట్ వాంట్ టు బజ్ యూ అవుట్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేయండి, వెబ్సైట్ ఉంటుంది కాబట్టి. సో ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే, సో మనకి ఇప్పుడు కావాల్సింది ఫిగ్మా డిజైన్. లెట్స్ జస్ట్ క్లిక్ ఆన్ ఫిగ్మా డిజైన్. సో మీరు ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ అండ్ పెయిడ్ ఇస్ మీరు డ్రాఫ్ట్స్ వరకు మాత్రం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, బట్ ప్రాజెక్ట్స్ ఆర్ లిమిటెడ్. ఓకే, అండ్ క్రెడిట్స్ కూడా మీకు వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్స్ వస్తాయి. అదే పెయిడ్ ప్లాన్లో ఏంటంటే మీకు ఎవ్రీ టూల్కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, ప్రతి టూల్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది, రైట్. అండ్ ఇవి టీమ్స్కి వచ్చినప్పుడు మీకు ఎక్కువగా యూటిలైజ్ అవుతుంది. అండ్ మీరు అన్లిమిటెడ్ ఫైల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీరు బిల్డ్ చేయొచ్చు. సో దెర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఎ పెయిడ్ ప్లాన్. ఓకే, అండ్ ఆర్గనైజేషన్ యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇవి కొంచెం మన కంపెనీ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ ఇదంతా. సో మీకు కావాల్సింది ఈ రెండే. నా సజెషన్ ఏంటంటే డోంట్ బై రైట్ అవే. మీరు మీకు ఒకవేళ పర్చేస్ చేసే పాసిబిలిటీ ఉంది అంటే ఇట్ కాస్ట్ అరౌండ్ 1200 per month. అది అంటే ఇప్పుడు డాలర్ రేట్ 80 రూపీస్, 85 రూపీస్, ఎంత 90 ఉందా, డాలర్ ఎంత ఉంది? సో ఐఎమ్ పేయింగ్ అరౌండ్ 93 రూపీస్ కదా. సో లెట్స్ సే 20 into 94 వేసుకోండి. సో ఐఎమ్ పేయింగ్ అరౌండ్ 1880 రూపీస్ ఇప్పుడు మంత్కి. సో మీరు మంత్కి ఒక 2000 రూపీస్ నేను పే చేయగలను, పర్చేస్ చేయగలను అంటే యూ క్యాన్ హ్యాపీలీ పర్చేస్. అదర్వైజ్ మీరు ఫ్రీ ప్లాన్తో హ్యాపీగా చూస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో యూ క్యాన్ లాగిన్ డైరెక్ట్లీ హియర్. నాకు ఆల్రెడీ ఫిగ్మా అకౌంట్ ఉంది కాబట్టి ఐఎమ్ లాగింగ్ ఇన్ హియర్. సో మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. మీకు ఇది వెబ్ బేస్డ్, ఇది వెబ్ ప్లాట్ఫామ్ మీకు. ఓకే, సో ఇదే స్క్రీన్ మీకు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఎయిదర్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ గూగుల్ క్రోమ్ ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. సో డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే కమ్ బ్యాక్ అండ్ జస్ట్ గో టు ప్రోడక్ట్స్ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. ఓకే, మీకు డెస్క్టాప్ యాప్ అంటే మీ ఓఎస్ ఏదైతే అది, మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, నాదైతే మ్యాక్ కాబట్టి ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్. సో ఇన్స్టలేషన్ అనేది వెరీ మచ్ సింపుల్. మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్, డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో మ్యాక్ ఇన్స్టలేషన్ అయితే ఇది. విండోస్ అయితే మీకు జస్ట్ అన్ని డబుల్ క్లిక్, అందులో మీరు ఇంకేం ఆప్షన్స్ చేంజ్ చేయక్కర్లేదు. ఇట్స్ అ వెరీ బేసిక్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఇది. సో నాకు ఇది డౌన్లోడ్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఫైరింగ్ ఇట్ అప్. లెట్స్ ఫైర్ అప్ ఫిగ్మా. ఓకే, లెట్స్ ఫైర్ అప్ ఫిగ్మా. ఓపెన్. సో ఇది ఫస్ట్ టైం ఇన్స్టలేషన్, అంటే నేను డిలీట్ చేశాను జస్ట్ ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ చూపించడం కోసం అని చెప్పి. సో మీకు ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే మీకు ఈ అప్లికేషన్లో కూడా ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ వర్క్స్ ఆన్ లోకల్, అంతే. బట్ మీరు సేవ్ చేసేది అంతా కూడా క్లౌడ్కే సేవ్ అవుతుంది, చూసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. యా, సో ఇది లాగిన్ విత్ బ్రౌజర్. ఓకే, వన్స్ యూ లాగిన్ విత్ బ్రౌజర్, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్ లాగిన్ అయిపోతుంది. జస్ట్ ఓపెన్ డెస్క్టాప్ యాప్ క్లిక్ చేస్తే
మీకు ఓపెన్ ఫిగ్మా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫిగ్మా ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇదే ఇంతే. వాట్ ఆల్ వి సీ ఇన్ ద బ్రౌజర్ అదే ఇక్కడ వస్తుంది. సో మీరు సేవ్ చేసింది ఏదైనా సరే, ఇది క్లౌడ్ బేస్డ్ కాబట్టి మీరు డిజైన్ చేసిన ఏదైనా సరే మొత్తం అన్నీ కూడా ఇందులోనే అంటే క్లౌడ్లోనే సేవ్ అవుతాయి. సో మీరు ఆఫ్లైన్లో సేవ్ చేసుకోవాలంటే దెర్ ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్. అది మనం అది ఆఫ్లైన్ సేవ్ చేసినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇలా ప్రాజెక్ట్స్ కింద మనం చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఫ్రీ తీసుకున్నప్పుడు యూ కెన్ ఓన్లీ వర్క్ ఆన్ డ్రాఫ్ట్స్. ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఐల్ నేను ఈ 2-3 డేస్లో నేను ఏం చేస్తానంటే మన ఇప్పుడు ఇది పర్చేస్ చేయకుండా ఐ జస్ట్ పర్చేస్ రికరింగ్ పర్చేస్ అనేది ఆపుతాను. సో ఆపినప్పుడు నాకు ఆటోమేటిక్గా నా టీం లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు నేను ఫ్రీ ఆప్షన్స్ వరకే నేను వాడగలుగుతాను అనమాట. మేబీ నాది ఉంటుందో 3 days or 4 days ఎంతో ఉంది మరి రెన్యూవల్కి. నేను ఐల్ సీ. సో ఆన్ ఏ హోల్ దిస్ ఈస్ వాట్ యువర్ ఫిగ్మా స్క్రీన్ లుక్స్ లైక్. సో మీకు ఇదంతా మీ ప్రాజెక్ట్స్ ప్యానల్ రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడంతా మీరు రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, ఈ పర్చేస్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో డిజైన్ ఈజ్ వేర్ యూ డిజైన్ వెబ్సైట్స్, యాప్స్ అండ్ ఆల్. ఫిగ్జామ్ అనేది మనకి మూడ్ బోర్డ్ లాంటిది. ఇది స్లైడ్స్ లిటరల్గా మనకి అది పీపీటీ. బజెస్ నేను చెప్పాను కదా, అసెట్ జనరేట్, బ్రాండ్ అసెట్స్ జనరేట్ అనమాట. మనకి బ్రాండింగ్ అసెట్స్ అన్నీ కూడా ఇస్తుంది. సైట్ ఇస్ యువర్ పబ్లిషింగ్ యువర్ సైట్ అండ్ మేక్ ఇస్ ప్రాంప్ట్ టు కోడ్ అనమాట. మనకి కావాల్సిన యాప్ని మనం డైరెక్ట్గా ఇక్కడే మనం డెవలప్ చేసుకోవచ్చు యూజింగ్ వైబ్ కోడింగ్ అనుకోండి, వైబ్ కోడింగ్ లాంటిది. ఓకే, బట్ మనకి ఇప్పుడు చూడాల్సింది ఓన్లీ డిజైన్ కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ డిజైన్. సో డిజైన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు చేసేదంతా కూడా ఇక్కడే యూ వర్క్ ఇన్ దిస్ స్క్రీన్, రైట్? సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే యూ కెన్ చేంజ్ ది ఫైల్ నేమ్ హలో వరల్డ్. ఓకే, ఎస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3 ఆప్షన్స్ అమ్మా. 3 ఆప్షన్స్ అండి. ఒకటి, దిస్ ఈజ్ ది లేయర్స్ ప్యానల్. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అన్ ఇండెక్స్. మనకి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ ఉంటుంది కదా, అది అలా ఉంటుంది ఇదంతా. అండ్ ఇది టూల్ బార్. మీరు డిజైన్ని మూవ్ చేయాలన్నా, కొత్త షేప్స్ యాడ్ చేయాలన్నా, టెక్స్ట్ యాడ్ చేయాలన్నా, కొలాబరేట్ అవ్వాలన్నా సరే మొత్తం అంతా దీంతోనే చేస్తారు. అండ్ ఇది ప్రాపర్టీ ప్యానల్. ఈ ప్రాపర్టీ ప్యానల్ ఏంటంటే మీరు ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, వెదర్ ఒక షేప్ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఒక ఎలిమెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ టు చేంజ్ ఇట్స్ కలర్ ఆర్ టు చేంజ్ ఇట్స్ బార్డర్ చేంజ్ చేయాలన్నా, కలర్ చేంజ్ చేయాలన్నా, సైజ్ చేంజ్ చేయాలన్నా, దాని తలకు ప్రాపర్టీస్ ఏవి మార్చాలన్నా సరే ఈ రైట్ సైడ్ ప్యానల్లో మనం చేంజ్ చేస్తాం అనమాట. దిస్ వన్. ఓకే, నా సో ఇక్కడ ఏం కనబట్లేదు. ద మెయిన్ పార్ట్ ఇస్ ది సెంటర్ పార్ట్, ది క్యాన్వస్. దిస్ ఈస్ వేర్ యూ పెయింట్ ఆల్ యువర్ యాప్స్, ఆల్ యువర్ వెబ్సైట్స్, ఆల్ యువర్ సోషల్ మీడియా డిజైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నా టు స్టార్ట్ ఆఫ్ మనకి ఫిగ్మాలో స్టార్ట్ చేయడానికి దర్ ఈస్ అ థింగ్ కాల్డ్ ఫ్రేమ్. ఫ్రేమ్ అనేది ఏంటంటే థింక్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ కంటైనర్. మనం దేనికోసం చేస్తున్నామో ఆ డైమెన్షన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. లెట్స్ సే వీఆర్ బిల్డింగ్ ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్ చేసుకుందాం అనుకుందాం. సో ఆ వెబ్సైట్ని మనం జనరల్గా ఆ వెబ్సైట్ డైమెన్షన్స్ని మనం ఫ్రేమ్ కింద మనం ఇక్కడ తీసుకుని వస్తాం. సో ఆ ఫ్రేమ్ షార్ట్కట్ ఏంటంటే ఎయిదర్ యూ కెన్ క్లిక్ దిస్. ఓకే, ఈ గ్రిడ్లా ఉంది కదా, ఎయిదర్ యూ కెన్ క్లిక్ దిస్ ఆర్ జస్ట్ ప్రెస్ ఎఫ్. ఓకే, ఎఫ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. చెప్పాను కదా మీకు, మీరు దేనికోసం డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ కంటైనర్ని మనం క్యాన్వాస్లోకి తీసుకొని రావడానికి మనం ఫ్రేమ్ వాడతాం బేసిక్గా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్, దీస్ ఆర్ ఆల్ ది ఫోన్స్. ఓకే, అండ్ ట్యాబ్లెట్, ఒకవేళ మనం ట్యాబ్స్ కోసం మనం ఏమైనా డిజైన్ చేస్తే, డెస్క్టాప్ లైక్ మ్యాక్బుక్ ఎయిర్కి, డెస్క్టాప్కి, వెబ్సైట్స్ కోసం మనం ఏదైనా చేస్తే, ఓకే, లెట్స్ సే వీఆర్ ప్రిపేరింగ్ అ సింపుల్ వెబ్సైట్. సో డెస్క్టాప్ మనం క్లిక్ చేసినప్పుడు ఆ డైమెన్షన్స్తో ఇక్కడ మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి డైమెన్షన్స్ అనేవి పర్టికులర్గా ఇదే సైజుతో ఉంటాయా లేకపోతే దీన్ని మార్చుకోవచ్చా అంటే అక్కడికి వస్తున్నాను. సో చెప్పాను కదా, మీరు దేన్నైతే సెలెక్ట్ చేస్తారో దాని తాలూకా ప్రాపర్టీస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏదైతే మీకు డైమెన్షన్స్ అని చూపిస్తుంది కదా, విడ్త్ అండ్ హైట్, సో దీన్ని మీరు మీకు తగినట్టు
ఈ డైమెన్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఒక ప్రాపర్ వెబ్సైట్ చేసినప్పుడు, ప్రాపర్ మొబైల్ యాప్ చేసినప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ చూసింగ్ దీస్ డైమెన్షన్స్ అనేవి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఈరోజు ఏంటంటే ఇట్స్ జస్ట్ అండ్ ఇంట్రడక్టరీ పార్ట్ కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ఎ సింపుల్ థింగ్. ఓకే, సో దీన్ని నేను జూమ్ అవుట్ చేస్తే, సో ఓకే, ఇక్కడ షార్ట్కట్ ఏంటంటే జూమ్ అవుట్కి మీరు కంట్రోల్ కీ ప్రెస్ చేసి మౌస్ స్క్రోల్ చేస్తే మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, ఆర్ కమాండ్ 0 ప్రెస్ చేస్తే మీకు అది 100%కి జూమ్ ఇన్ అయిపోతుంది. ఓకే, సారీ. తర్వాత Shift 1 మీరు ప్రెస్ చేస్తే మీ స్క్రీన్కి అది ఫిట్ అయిపోతుంది. అంటే చూడండి, ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఇలా నేను క్లిక్ చేసినప్పుడు Shift+1 క్లిక్ చేస్తే మనకున్న స్క్రీన్ సైజ్కి అది ఫిట్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ ఆ ఫ్రేమ్ అంతా మనకి విజిబుల్ అవుతుంది అనమాట. సో ఐమ్ జస్ట్ జూమింగ్ ఇట్ డౌన్. సో దీన్ని మీరు ఏంటి స్పేస్ పట్టుకుంటే మీరు మూవ్ చేయొచ్చు. స్పేస్ బార్ పట్టుకొని ఒక చిన్న హ్యాండ్ సింబల్ వస్తుంది, దాంతో మీరు ఈ క్యాన్వాస్ని మూవ్ చేయొచ్చు, అంటే ఈ ఫ్రేమ్ని మూవ్ చేయొచ్చు. ఓకే, నా లెట్స్ చూస్ అన్ అదర్ ఫ్రేమ్. ఇప్పుడు ఏంటంటే ఒక ఫోన్ తీసుకుందాం, ఒక ఫోన్ కంటైనర్ తీసుకుందాం. లెట్స్ సే iPhone 17 తీసుకుందాం చాలు మనకి. ఓకే, యా, నౌ సీ దిస్ ఈజ్ ది ఫోన్ కంటైనర్. ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్ ఫిట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ప్రెస్ Shift 1. ఓకే, ఇది నాకు స్క్రీన్ ఫిట్ అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్ సెట్ చేసుకుందాం. అలా కాదు, నాకు ఫ్రేమ్ అనేది నా ఓన్ సైజులో కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ డ్రా ఇట్ హియర్ అండ్ తర్వాత ఇక్కడ 1920x1080. ఓకే, ఇలా మనం ఈ ఫ్రేమ్ని సెట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన డైమెన్షన్స్ ఇచ్చి ఫ్రేమ్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎదర్ మనకి ఆల్రెడీ డిఫాల్ట్ వాడు ఇచ్చిన ఫ్రేమ్స్ అయినా సరే మనం చూసుకోవచ్చు ఇందులోంచి, లేదా మనకి నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ హిట్ ద ఫ్రేమ్, మీకు ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డ్రా ఆఫ్ యువర్ ఏదో ఒక షేప్ డ్రా చేయండి, మీకు ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. సో చేంజ్ ద విడ్త్ అండ్ హైట్ హియర్ అకార్డింగ్లీ. ఓకే, సో దట్స్ అబౌట్ ది ఫ్రేమ్స్. సో ఈరోజు ఏంటంటే మనం ఇక్కడితో ఆపుతాం. సో ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వాట్ ఈజ్ UI, వాట్ ఈజ్ UX ఆన్ ఏ బేస్ లెవెల్, అండ్ ఫిగ్మా సైన్ ఇన్ అవ్వడం, ఇన్స్టాల్ చేసుకోవడం కూడా మనం చూసాము, అండ్ క్యాన్వాస్ ఏంటి, అసలు ఫిగ్మా ఇంటర్ఫేస్ ఏంటి అనేది కూడా చూసాము. అండ్ రేపటి నుంచి, సో టుమారో ఇస్ డే 1, ఈరోజు డే 0, రేపటి నుంచి ఐ విల్ ట్రై టు టెల్ దిస్ స్ట్రక్చర్గా నేను ప్లాన్ అవుట్ చేశాను. సో వీల్ ఫాలో ఇట్ ఇన్ అన్ ఆర్డర్. ఒక్కొక్క టూల్ ఏంటి, ఒక్కొక్క టూల్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడ యూజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఒక టూల్ నేర్చుకున్న తర్వాత దాని మీద ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. లెట్స్ సే ఒక 2 టూల్స్ అని, అంటే మనకి ఫ్రేమ్స్, గ్రూప్స్, ఫ్రేమ్స్, షేప్స్, టెక్స్ట్ అయిపోయింది. సో యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ప్రిపేర్ ఎ సింపుల్ లాగిన్ స్క్రీన్. అలా ఒక ప్రాక్టికల్ బేస్డ్ మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అండ్ ఇంకా స్ట్రక్చర్డ్గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నేను కింద కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను. సో యూ కెన్ అప్రోచ్ మీ and then we can discuss further. Okay, so that is for today. This is Sandeep from Skill IQ Academy signing off. Thank you.